UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చా. బట్ ఈ మధ్య కాలంలో సో హాట్ టాపిక్ గా మారుతుంది జానీ మాస్టర్. సో ఈ కేసు అయితే ఆల్రెడీ దీని గురించి చాలా రోజుల నుండి అయితే కొన్ని కేసులు నడుస్తున్నాయి. బట్ ఈ కేసే మనకు కొంచెం అప్డేట్లో వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నది లేడీస్ కాబట్టి, అందులో నా స్త్రీలకు మన పట్ల ఉన్న గౌరవం కాబట్టి అది కొంచెం బాగా వస్తుంది. సో బజీ మాస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు, విత్ కొన్ని ఆధారాలు అయితే మనతో పాటు తీసుకొని వచ్చారు. సో అసలు ఈ మ్యాటర్ గురించి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బజీ మాస్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాస్టర్ అనే మాటకి చాలా వాల్యూ ఉంది. సో ఆ గౌరవాన్ని ఈ మధ్యన కొంతమంది నిలుపుకోలేకపోతున్నారు అంటున్నారు. సో బషీర్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారి గురించి, ఈ కేసు గురించి ఏం చెప్తారు మీకు తెలిసిన వరకు? నాకు తెలిసిన వరకు అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే తన మీద కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది ఏంటంటే జానీ మాస్టరే నన్ను సాంగులు చేయకుండా చేస్తున్నాడు అని చెప్పి నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టారు. కానీ ఇంకోటి ఏంటంటే ఇది 2014 జరుగుతున్న ఇష్యూయే. అవును. అంటే ఆ అమ్మాయిని అప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్గా ఆపుతున్నారు. మమ్మల్ని నాలాంటి కొంతమంది కొరియోగ్రాఫర్స్, దాదాపు ఆటా సందీపే కావచ్చు, నేనే కావచ్చు, మన హరినాథ్ రెడ్డి మాస్టరే కావచ్చు, నా లెక్క ఒక 100 మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఆల్రెడీ రియాలిటీ షోలో పెద్ద పెద్ద టైటిల్ విన్నర్స్ అన్నమాట. మమ్మల్ని అందరినీ కూడా సాంగులు చేయకుండా, కార్డు లేకుండా ఆపింది కూడా ఆ విషయం చాలా మందికి తెలుసు. చాలాసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చిందంటే ఇట్లా ఎవరెవరైతే కొరియోగ్రాఫర్స్ గా మిగిలిపోయిన వాళ్ళందరూ కలిసి 2014లో తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అని యూనియన్ పెట్టాం. యూనియన్ పెట్టిన తర్వాత చాలా పెద్ద ర్యాలీలు చేసాం. మమ్మల్ని సాంగులు, మాకు కార్డులు ఇవ్వట్లే, మాకు టాలెంట్ లేకన్నా మేము రియాలిటీ షోలలో, పెద్ద పెద్ద షోలలో మేము పార్టిసిపేట్ చేసినాం. కార్డులు అడుగు తీవచ్చు కదా, హైట్ తక్కువ ఉందని చెప్పి. ఇంకోటి కూడా చెప్తున్నానండి, వాళ్ళకి మాకు ఎటువంటి గొడవలు ఎప్పుడు లేవు. పర్సనల్ గా ఎప్పుడు కూడా ఇప్పుడు జానీ మాస్టర్ కావాలనే కొంతమందిని కార్డులు ఇవ్వకుండా, కొంతమందికి ఆ పని అది కల్పించకుండా చేసినారంటారా? అంటే జానీ మాస్టర్ ఈ మధ్య ప్రెసిడెంట్ అయింది. ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ కాముందు కూడా చాలా మంది కూడా మమ్మల్ని కావాలని తొక్కారు. అది తెలుగు సినిమా డాన్సర్స్ ప్రెసిడెంట్ అయ్యే కూడా కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు, కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు ఆ అమ్మాయి చేపటికి ఇవన్నీ ఇప్పుడు బయట వచ్చినాయి. అందుకోసమే గతంలో కూడా ఇవన్నీ చాలా జరిగినాయి. ఇప్పుడు 2014లో మేము తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టినప్పుడు జానీ మాస్టర్ మీద కంప్లైంట్, అంటే నేను సాంగ్ చేస్తుంటే మాస్టర్ మీద కంప్లైంట్ ఇదంతా మొత్తం. అంటే జానీ మాస్టర్ కాదు, ఒక 7 మెంబర్స్ కొరియోగ్రాఫర్స్ అన్నమాట. కానీ ఇంకోటి ఏంటంటే అందులో జానీ మాస్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇది పర్సనల్ గా మాకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ గొడవలు కూడా పర్సనల్ గా కాలేదు. ఇది ఓన్లీ యూనియన్ గొడవలే, ఓన్లీ యూనియన్ మీద అయిన గొడవలే. ఇవి మేము సాంగ్ చేస్తుంటే వాళ్ళ యూనియన్ లో ఒక 10 మంది వచ్చి మమ్మల్ని నెట్టి పుష్ చేసి మాతో గలీజ్ గా మాట్లాడి, గలీజ్ గా తిట్టి గొడవ చేస్తే మేడ్చల్ కంప్లైంట్ పెట్టాం. పెట్టిన తర్వాత కూడా ఇది నిజం కాదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయడానికి ప్రయత్నించి, ఎక్కడ మేము ప్రొడ్యూసర్ దగ్గర పోతుంటే కూడా వీళ్ళు సాంగులు చేయలేరు, వీళ్ళకి టాలెంట్ లేదు, వాళ్ళు ఎవరని చెప్పడానికి. టాలెంట్ ఇప్పుడు హిస్టరీ చూస్తేనే వచ్చేది. అలా చాలా జరిగింది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి ద్వారా బయటపడ్డాయి ఇవన్నీ. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ ఎలా ఉందంటే, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి అంతే. సో అమ్మాయి ఇప్పుడు చూసుకుంటే 21, 22 ఇయర్స్. అవును. బట్ ఈ 10 ఇయర్స్ నుండి వాళ్ళిద్దరు జర్నీ సాగుతుందని అన్నారు. అవును. సో అప్పుడు చూసుకుంటే అమ్మాయి మైనర్. సో మైనర్ అమ్మాయిని ఈ డాన్స్ లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? మరి ఎందుకు పెట్టుకున్నారు? అది వాళ్ళ యూనియన్ కి తెలవాలి. ఇప్పుడు మా యూనియన్ తెలంగాణ యూనియన్ కాబట్టి మేమైతే కంపల్సరీ కార్డు ఇయ్యము. ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంది తెలుగు డాన్సర్స్ యూనియన్ కి తెలవాలా. ఆ ప్రెసిడెంట్ అలా ఉన్న బాడీ, జనరల్ బాడీలో కంపల్సరీ ఆధార్ కార్డు వాళ్ళు కొట్టేటప్పుడు చూస్తారు, కంపల్సరీ చూస్తారు. అంటే చూడండి, ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ బాలిక అయితే కార్డు ఇచ్చారు, మేము ఇంత టాలెంట్ ఉండి కూడా మాకు కార్డు ఇవ్వలే. అంటే ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అర్థమవుతుందా? అంటే టాలెంట్ ఉంటే తొక్కాలనేగా. అప్పుడు అడిగేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అమ్మాయి కార్డు తీసుకోవడానికి మైనర్ బాలిక అమ్మాయి 6 లక్షలు కట్టింది, అంత కట్టిందంట. మరి మాకెందుకు వీళ్ళ కార్డు? మేము కార్డు ఇచ్చిన తర్వాత, కార్డు ఇవ్వకపోతే బాంబే బై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం 2011లో 2,50,000 పెట్టి. పెప్సీ కార్డు ఎంత పెద్దదో తెలుసు, చాలా పెద్ద కార్డు. ఆ కార్డు తెచ్చుకొని ఇక్కడ సాంగ్స్ చేస్తుంటే కూడా, నువ్వు సాంగ్ చేయొద్దు, నువ్వు బాంబే ఓడి బాంబేలోనే ఉండాలి అంటే, కార్డు తెచ్చుకున్నంత మాత్రం బాంబేనా? కార్డు తెచ్చుకున్న మాత్రం బాంబేలో ఉంటాం పోయి. అట్లా ఎంత మందిని స్ట్రగుల్ చేశారంటే, జానీ మాస్టర్ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు డాన్సర్లకి తక్కువ ప్రయారిటీ ఉంది, అదర్ స్టేట్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉందని వచ్చింది. అట్లా అది ఎలా ఉంటదంటే, ఇప్పుడు పెద్ద సాంగ్ జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ 100 మందిని పెట్టుకుని సాంగ్ చేసినాం.
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వెనక కొంచెం లుక్ అవ్వపడాలి, కొంచెం మంచి డాన్సర్లు ఉండాలని చెప్పి బాంబే వాళ్ళని పిలిపించుకుంటారు. అంతే తప్ప నుంచి ఇప్పుడు పెద్ద గ్రూప్ సాంగ్ మాస్ సాంగ్ జరిగిందనుకో కంపల్సరీ చెన్నై వాళ్ళని, బాంబే వాళ్ళని, హైదరాబాద్ అందరూ వాడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంపల్సరీ 50% వర్క్ మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి, అసలు పట్టించుకునేది లేదు. మన రీసెంట్ గా సాయిరా నరసింహారెడ్డి సినిమాలో 1000 మందిని పెట్టారు. 1000 మందిలో తెలంగాణ డాన్సర్లు అవ్వలేదా? చెప్పండి, లేరా? అసలు లేరు కాదు, తీసుకొని కూడా తీసుకోలే. తీసుకుంటే కూడా 1500 ఇస్తారు. 4500 పేమెంట్ రాయటం, 3500 వీళ్ళు దొబ్బడం, 1500 మాకు ఇవ్వడం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేద్దాం. ఇప్పుడు అమ్మాయి ఏ కేసు అయితే పెట్టిందో మీకు తెలుసు కదా కేసు. సో జానీ మాస్టర్ మీద ఆ కేసు పెట్టినప్పుడు అంటే మీకు పర్సనల్ గా ఆయన మీద ఏంటి అసలు ఆ ఇంటెన్షన్ ఆయనలో ఉందా, లేకపోతే ఇలాంటి టార్చర్ ఏమైనా పెడుతుంటారా? నేను జానీ మాస్టర్ తో కలిసి తిరిగా, నమాజ్ కూడా చదువుకున్నాం, టీ కూడా తాగు. ఆయన ఏంటంటే మాట ఎక్కువ మాట్లాడతాడు, అంత గట్టి గట్టిగా మాట్లాడతాడు. ఆయన మనస్తత్వం మంచిది. కానీ బయట ఏ మనిషి అయినా 2 రకాలు ఉంటారు, ఇంట్లో అది మనం ఏం చెప్పలేము. అది తెలవాలి, బయటికి రావాలంటే జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ పెడితే తప్ప మనం దాని గురించి చెప్పలేము. ఓకే, ఇప్పుడు అంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కొంచెం దగ్గరలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అంటుండ్రు. సో ఇప్పుడు ఎలా ఉందంటే సోషల్ మీడియాలో కొంచెం సో అమ్మాయి వైసీపీ నుండి ఎక్కువ ప్యాకేజ్ తీసుకొని ఇలా మాట్లాడుతుందని అంటారు. అంటే మీరు కూడా చూసుంటారు. నేను ఏమంటానంటే పడ్డోడు మీద 10 రాళ్ళు 100 రకాల మాటలు సృష్టిస్తా ఉంటారు. అది ఎట్లా అంటే అది ఏదొచ్చినా ఆయన వచ్చి బయటకు చెప్పిన దాకా తెలియదు. ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళ యూనియన్ కానీ మా యూనియన్ కానీ ఎప్పుడు కూడా పర్సనల్ గా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పడానికి కారణం కూడా ఏంటంటే నేను ఒక డాన్సర్ గా వచ్చి ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ గా కాయుదాం అనుకున్నా, నన్ను తొక్కారు కాబట్టి ఇప్పుడు ఈ సీన్ బయటకు వచ్చింది కాబట్టి నేను పెట్టిన కేసులు కూడా బయటకు వచ్చినాయి. కానీ దీన్ని మబ్బి పెట్టారు, అబద్ధం అని. అబద్ధం అయితే లాయర్ అబద్ధం కాదు, జడ్జి అబద్ధం కాదు, పోలీసు వాళ్ళు అయితే అబద్ధం కాదు. అందుకోసం నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క లేడీని గౌరవించడం నేర్చుకుందాం. గతంలో చూసుకుంటే సత్య అనే ఒక మా డాన్సర్ సేమ్ ఇదే మాకు కార్డు తీసేశారు, మాకంటూ పని కల్పించడం అని. సత్య కాదు, ఆయన పేరు సతీష్. సో సేమ్ పెట్టారనమాట. సో అంటే ఏంటి వచ్చిన తర్వాత కొన్ని కేసెస్ బయటకు వస్తాయి అనమాట. కొన్ని కేసులు ఉన్నాయా లేకపోతే ఇప్పుడే వస్తున్నాయా? అది ఎట్లా జరిగిందంటే జానీ మాస్టర్ ఎక్కువ సాంగులు చేస్తున్నాడు, ఎక్కువ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ వర్క్ ఇచ్చేది ఆయనే. ఇప్పుడు సతీష్ అనే ఆయన ఏంటంటే ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయిన మనిషి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాండి, వీళ్ళ దాంట్లో ఎట్లుంటది అంటే ఒక పెద్ద సాంగ్ చేస్తే కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకుంటారు, రిటైర్డ్ వాళ్ళని పెట్టుకుంటారు కానీ వేరే వర్క్ లేని వాళ్ళని ఎవరిని పెట్టుకోరు. అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళే బతకాలిగా, షోలు వాళ్ళే చేసుకోవాలా, డి ప్రోగ్రామ్ కు వాళ్ళే జడ్జిమెంట్ చేయాలా, అన్ని సాంగ్లు వాళ్ళే చేయాలి కానీ వేరే వాడు బతకొద్దు. అదే వద్దంటున్నా నేను. తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పేది కూడా ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వండి. కార్డు డాన్స్ రానాడు కానీ కార్డు ఇవ్వండి. ఎందుకు ఇవ్వమంటున్నా అంటే వాడు చేసుకుంటా లేకపోతే అడుక్కుంటాడు. మీకైతే డబ్బులు ఇస్తారు కదా, 3,50,000 4,50,000 కార్డు తీసుకుంటున్నాను. అట్లా ఇయ్యకనే ఈ వర్గాలు తయారయ్యి ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఏమంటుందంటే అమ్మాయికి అంటే కొంతమంది బయట నుండి వచ్చింది 10 years నుండి వాళ్ళు కలిసి వర్కులు చేస్తున్నారు, ఎన్నో ప్రాజెక్టులు చేశారు, అంతా బాగుంది. ఈ టైంలోనే అంటే ఆయన మీద నెగిటివ్ గా కేసు పెట్టడానికి అంటే బాగున్నన్ని రోజులు కూడా బాగానే ఉన్నారు, కలిసి ఉన్న రోజులు చిన్న విభేదాలు రాగానే కేసుల వరకు వెళ్ళి అంటే పబ్లిసిటీ అవుతుంది సో అని అంటారు. దాని మీద ఏమంటారు? అంటే ఇప్పుడు అమ్మాయి ఆయనతోటి 2019 నుంచి కంటిన్యూ చేస్తుంది, అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైందో వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. అది వాళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడితే కదా మనకు ఆ కన్క్లూ వచ్చేది, దీనికి క్లారిటీ వచ్చేది. దాని గురించి నేను వెయిట్ చేస్తున్నా, మీరు వెయిట్ చేస్తున్నా, అందరు వెయిట్ చేస్తున్నా. అదే తొందరగా వస్తే దాని గురించి ఇంకా మనం 10 మాట్లాడచ్చు. అసలు ఏమైంది, ఎలా అయింది, ఇది కన్క్లూ కోసం, దీని క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నాం. కానీ ఇంకోటి కూడా ఏంటంటే ఆ అమ్మాయికి కనుక నిజంగానే బయటకు వచ్చిన తర్వాత వార్తల్లో అమ్మాయికి నిజంగానే బాగా పర్టికులర్గా అమ్మాయికి చాలా మంది మోసం చేశారని తెలిస్తే కూడా మా తెలంగాణ డాన్సర్స్ నుంచి ప్రత్యేకంగా అమ్మాయికి సపోర్ట్ ఇస్తాం, అమ్మాయికి ఏం చేయడానికైనా మేము ముందుంటాం. అంటే గతంలో కూడా చూసుకుంటే జానీ మాస్టర్ ఇదే టాపిక్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు అనమాట. పెట్టి ఒక మాట అన్నారు, ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, ఆ అమ్మాయి కానీ బయటకు వస్తే నేను దీన్ని రిజైన్ చేసేసి నేను ఇక్కడ నుండి ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతా అని అన్నారు అనమాట. అది పాత అమ్మాయి, ఆ అమ్మాయిది మా కేసు గొడవ. అది రీసెంట్ గా ఎక్కడ కూడా ఏం చెప్పలేదు. ఈ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. అమ్మాయి అంటే అమ్మాయి డాన్సర్,
డాన్సర్లను పుష్ చేసి గల్లాలు బట్టి గుంజినందుకు మేము కేసు పెట్టినాం. అది ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా మాకు కూడా వాళ్ళు ఇంతవరకు ఎక్కడుందో కూడా చెప్పలే. ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్, అది 10 సంవత్సరాల క్రితం అయిపోయిన కేసు. రీసెంట్ గా మన ఒక అది ఇంటర్వ్యూ అండి, అది ఈ సతీష్ చెప్పిన ఇప్పుడు రీసెంట్ కూడా చాలా మంది ఏమంటారంటే కొన్ని వీడియోలలో ఆయన వచ్చి ఇచ్చాడు, అది ఎక్కడ కూడా ఇప్పుడు ఈ కేసు అయిన తర్వాత మాస్టర్ ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ వేరు. సతీష్ కేసు తర్వాత ఆయన వచ్చాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ అమ్మాయి ఎవరని అడగమని. సో ఇప్పుడు ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఇంకేమంది అమ్మాయిలు ఉన్నారా అంటే అప్పుడు జరిగిన గొడవ ఏంటంటే మా యూనియన్ గొడవ. అంటే మా డాన్సర్లను నెట్టేసిన వీడియో కింద అమ్మాయిలు కూడా ఉన్నారు కాబట్టి అప్పుడు జరిగిన గొడవ. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఈ అమ్మాయి వేరు. ఈ అమ్మాయి ఏంటంటే అతనికి నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. వాళ్ళు డాన్సర్లు, వాళ్ళు యూనియన్ డాన్సర్లు, తెలంగాణ డాన్సర్స్ యూనియన్ డాన్సర్లు. నేను సాంగ్ చేస్తుంటే గొడవలు అయినమాట. సో ఇప్పుడు జానీ మాస్టర్ బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటి? తప్పు చేశారని మీరు అనుకుంటారు? అంటే ఆయన బయటికి రాకపోవటం కారణం ఏంటంటే అసలు కంపల్సరీ రావాలి. తప్పు చేయకపోని మీ మీద నింద పడ్డదంటే కంపల్సరీ ఒక వీడియో కంపల్సరీ రావాలా, పోలీసుల దగ్గరికి రావాలా, లేకపోతే ఒక కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే నువ్వు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, నీకు నేషనల్ కొరియోగ్రాఫర్, నీకు ఒక యూనియన్ ఉంది, యూనియన్ లో పోయి ప్రెస్ మీట్ పెట్టి కంపల్సరీ చెప్పాలి. అక్కడ న్యాయం జరుగుతుందా, కేసు జరుగుతుందా మొత్తం వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు దాచుకోవటం అనేది చాలా తప్పు. నేను ఇప్పటికీ కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడున్నా ఈ వీడియోలు చూసినా చూడకపోయినా కంపల్సరీ అయితే కన్క్లూ ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వకపోతే చాలా పెద్ద తప్పు అవుతుంది, చాలా నేరం అవుతుంది. ఎందుకంటే ఇది అందులో కూడా ఒక అమ్మాయి విషయం కాబట్టి ఇది చాలా పెద్ద ఇప్పుడు నేషనల్ టాక్ అయిపోయింది. ఇది నేషనల్ టాక్ అయింది, ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటున్నారు. అదే అందుకోసమే పేరు రావడానికి 1 నిమిషం, పేరు పోవడానికి 1 సెకండ్. అది 1 సెకండ్ కూడా జాగ్రత్త పడాలి. పేరు వచ్చిన మనిషి, పేరు రాని మనిషి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరిగిన ఎవరు పట్టించుకోరు. పేరు వచ్చిన మనిషి ఉత్త షర్ట్ ఇప్పి రోడ్డు మీద తిరిగితే కూడా దాన్ని పెద్ద వైరల్ చేస్తారు. అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఎవరికైనా చెప్పేది ఏంటంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లేడీస్ని పెట్టుకున్నా జెంట్స్ని పెట్టుకున్నా అసిస్టెంట్ లెక్కనే చూడండి, బానిస లెక్క చూడమాకండి. సో ఇప్పుడు చూసుకుంటే అంటే సోషల్ మీడియా పెరిగింది, ఏం చూసినా వైరల్ అవుతున్నాయి. అండ్ ఆ కంటెంట్ కూడా అంటే ఏదైనా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం కూడా అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి వేధింపులు ఉన్నాయి. కొంతమంది డాన్సర్లు కానీ కొంతమంది కొరియోగ్రాఫర్లు కానీ మాస్టర్ అనేవాళ్ళు కొంతమంది వేధిస్తున్నారని ఇప్పుడు మళ్ళీ అవి ఎక్కువ అవుతున్నాయి అనమాట. సో గతంలో ఉండేవా లేవా? గతంలో మస్తున్నాయండి. చేసుకున్న వాళ్ళందరూ లవ్ మ్యారేజే, ప్రతి ఒక్కరు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే, తెలియని వాళ్ళే కదా. అంతా ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్ ఉన్న వాళ్ళు సగం మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే. అంటే లవ్ ఉంటది ప్రత్యేకంగా. కొంతమంది అమ్మాయి వచ్చిన తర్వాత కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు, అమ్మాయి వచ్చిన తర్వాత ఒక 10 మందిని లవ్ చేసి ఏదో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఏది ఉన్నా కానీ మీరు చేసే ముందు లవ్ చేస్తున్నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదా, లేకపోతే అమ్మాయి ద్వారా నాకు ఇది వస్తుందా, అమ్మాయి ద్వారా సుఖం పొందడమే కాదు, అమ్మాయి గురించి అన్ని ఆలోచించేయాలి. ఇప్పుడు కొరియోగ్రాఫర్లలో సైడ్ డాన్సర్లలో కూడా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ కి పోయి లవ్ మ్యారేజ్ చేసుకున్న ఉన్నారు లేరా? ఎంతమంది ఆల్బమ్ సాంగ్లలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆట సందీప్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లవ్ మ్యారేజ్. కానీ ప్రతి ఒక్కరు కూడా లవ్ చేసేటప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఈ అమ్మాయిని నేను వాడుకుంటున్నా, అమ్మాయి ద్వారా నాకు ఏమైనా అవుతుందా కాదా అని తెలిసిపోదా? అదే ఏదైనా మోసం చేసే ముందు ఆలోచించాలా, లవ్ చేసే ముందు ఆలోచించాలా. అందుకోసం నేనేం చెప్తున్నా అంటే ఒకటి మనకు ఉత్తకొచ్చిందిగా వాడుకుందాం అనుకోవటం కంటే దానికంటే వెనక మీకు చాలా బొక్కలు పడుతుంది. అండ్ తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది మాస్టర్లు కనిపిస్తాను, జానీ మాస్టర్, శాఖర్ మాస్టర్, ఇలా కొంతమంది కనిపిస్తాను అనమాట. అంటే మిగతా వాళ్ళకి ఆ టాలెంట్ లేదా, లేకపోతే బయటికి రావడం? వాళ్ళే కదా అమ్మ కడుపులోంచి పుట్టింది, ప్రత్యేకంగా దేవుణ్ణి పుట్టించింది వాళ్ళేగా. సతీష్, జానీ వీళ్ళే, ఇంకా అందరూ పుట్టిన కాదు, అందరికి టాలెంట్ లేదు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది కానీ రానియాలి కదా, ఎందుకు రానియట్లేదు. ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ, నాకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు ఒక సాంగ్ ఇచ్చినావు, సాంగ్ ఇచ్చిన తర్వాత నువ్వు జానీకి ఒక సాంగ్ ఇచ్చినావు, నాకు ఇచ్చినావు, లేదా శేఖర్కి వచ్చినావు, గణేష్కి ఇచ్చినావు. రేపు పొద్దున నువ్వేమంటావు, అన్ని సాంగ్స్ ఆయనకి చేయండి సార్, సింగిల్ కార్డ్ అని పేరు పడుతుంది, సినిమా వైరల్ అవుతుంది, ఎక్కువ అమ్ముకోండి బషీర్, నీకు మళ్ళీ సాంగ్ ఇత్తలేమ్మా అంటావు. నేను అన్ని 2 మూసుకొని పోవాలా? అవునా కదా? ఇలా జరిగాయి మీ లైఫ్ లో? వందలు జరిగినాయి, వందలు, ఒకటి కాదు, వందలు జరిగినాయి. వందలు జరిగినాయి కాబట్టి సోషల్ మీడియాలో పట్టుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు సాంగ్స్ ఇస్తే మేము ఎందుకు చేయము? ఇదే రోజు స్టిల్ గా చెప్తున్నా, 500 మంది బాయ్స్ సాంగ్ ఇవ్వనండి, సాంగ్ వినను, సెట్ లోనే వింటా. కొరియోగ్రాఫ్ చేయడం రాకపోతే బట్టలు ఇప్పి రోడ్డు మీద నడుచుకుంటూ పోతాను నేను. చిరంజీవి కాదు, ఎవరి సాంగ్ అయినా, నేను ఏ హీరో అయినా 500 మంది బాయ్స్ సాంగ్ వినను, సెట్ లోనే వింటా, సెట్ లోనే వింటా, లైవ్ లో కాలు మీద కాలు వేసుకొని మానిటర్ మీద మైక్ పట్టుకొని అసిస్టెంట్ పెట్టుకొని కొరియోగ్రాఫ్ చేసే దమ్ము నాకు ఉంది. నాకు లేక కాదు, చేయలేక కాదు, కానీ మొత్తం
ఆల్రెడీ చేయాల్సిన టైంలో అయిపోయినాయి, ఇప్పుడు చేసి లాభం లేదు. సరే, ఈ డాన్సర్లు అనే వాళ్ళని అమ్మాయిలను కావచ్చు అబ్బాయిలను కావచ్చు ఓకే, కొంతమంది మాస్టర్లు భయపెడుతూ ఉంచుతున్నారు అంటారు, ఇది నిజమా? భయపెడుతూ, ఇప్పుడు వాళ్ళు భయపెడితే భయపడటానికి ఎందుకు అంటే ఇప్పుడు మీకు కార్డు ఇవ్వమని, కార్డు విషయంలో అవ్వచ్చు, మీకు ఆపర్చునిటీ అవ్వచ్చు, కొన్ని సినిమాల్లో మిమ్మల్ని ఉంచి కూడా తీసేస్తాం అవ్వచ్చు, అలాంటివి జరుగుతున్నాయి. అది జరుగుతాయండి, కామన్. ఇప్పుడు ఎందుకు భయపడాలి? నీకు టాలెంట్ ఉన్నప్పుడు భయపడొద్దు, టాలెంట్ లేనప్పుడే భయపడాలి. ఎవడికి ఎవడు సొత్తు కాదు, టాలెంట్ ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి నేను చెప్తున్నా, మీతో స్కిల్ ఉందనుకో నా దగ్గర రండి, ఫ్రీగా కార్డు ఇచ్చి మీకు వర్క్ వచ్చేలాగా నేను చేస్తాను. మీరు వాళ్ళే, ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలలో కూడా 2 రాష్ట్రాలు ఉన్నాయి, మనదేంది తెలంగాణ, అక్కడేంది ఆంధ్ర. ఇప్పుడు అక్కడ సీఎం ఉన్నాడు, ఇక్కడ సీఎం ఉన్నాడు, అక్కడ సినిమా ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ, అక్కడ పేరుకే కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఉంది. కానీ 2 రాష్ట్రాలు ఉన్నాయి, 2 ఛాంబర్లు ఉన్నాయి, 2 వర్గాలకి మనకు దగ్గర వర్క్ వస్తుంది. ఎవడైనా మీ దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర డబ్బు లేదు, పెట్టుకోలేను అన్నాడు, మా తెలంగాణ యూనియన్కి రండి, మేము సపోర్ట్ చేస్తాం అనే మాట మీదనే కదా నేను చెప్పేది. సరే, ఇప్పుడు ఆనెస్ట్ గా మాట్లాడేది అంటే ఇంతమంది మాస్టర్లు ఉన్నారు, జానీ మాస్టర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో బషీర్ మాస్టర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఒకటి ఫేమ్ కోసమా లేకపోతే నిజాయితీ కోసమా? నిజాయితీ కోసం, ఫ్రేమ్ కోసం కాదు. నేను స్ట్రగుల్ పడ్డా, నా లైఫ్ ని ఖరాబ్ చేసింది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్. నేను లైఫ్ ఖరాబ్ చేసింది, గతంలో జానీ మాస్టర్ మీద కంప్లైంట్ పెట్టింది కూడా నేనే. రోజు ఒకటి వస్తుందని వెయిట్ చేస్తారా? గాడ్ ఈస్ గ్రేట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నేను ఈ కేసు పెట్టిన తర్వాత నన్ను లాయరు జడ్జి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే చేతులు కట్టుకొని నిల్చున్న జడ్జి ఇక్కడ ఉన్నాడు, కట్ చేస్తే 9 మంది డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఎదురుగా ఉన్నారు. ఆ 9 మంది కూడా నన్ను దొక్కిన వాళ్ళే. అసలు నేను పెట్టింది కూడా తెలియదు. అంటే నేను ఆల్రెడీ కంప్లైంట్ పెట్టా 2014లో. ఇట్లా కట్ చేసి నేను చేతులు కట్టుకొని చూస్తే మొత్తం వాళ్ళందరూ ఇట్లా తల ఉంచుకున్నారు, నేను జడ్జి ముందు తల నిల్చుకొని ఉన్నా. అంటే నా లైఫ్ ను ఖరాబ్ చేసి అక్కడ ఉన్నారు. 2014 అక్టోబర్ 16 దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తెలంగాణ డాన్సర్స్ అప్పటి నుండి వెయిట్ చేస్తాను అనమాట. వెయిట్ చేయలే, ఆల్రెడీ దేవుడు ఇస్తాడు. అట్టిపండు తిన్న పన్నీర్కి తెలుసా టైం బాగాలేకపోతే, జారి పడితే కూడా నడువులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అంతే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కుక్కకు ఒక టైం వస్తుంది. ఓకేనా? అందుకోసమే ఎప్పుడు కూడా ఒకడిని చెడదెంగొద్దు. ఒకటి పొట్ట మీద కొట్టినోడు ఎప్పుడు కూడా బాగుపడ్డు. నా పొట్ట మీద ఎంతో మంది కొట్టారు, అయినా కానీ స్టిల్ అంతమందిలో ఈయన ఉన్నారా అని చెప్పట్లేదు, అడుగుతున్నా. అందుకే నేనేమంటున్నా, ఒకటి పొట్ట మీద ఎవడు కొట్టద్దు, ఉన్నాడా లేడా టాపిక్ రోజు వచ్చింది కదా ఆయన పొట్ట. నేను చెప్తున్నా, పర్సనల్ గా ఎవరికి కూడా ఏది లేదు. జానీ మాస్టర్ ఇప్పుడు కూడా నాతో చాటింగ్ చేస్తాడు అప్పుడప్పుడు. పర్సనల్ గా ఎవరికి లేదు, కానీ టాలెంట్ ని కొట్టద్దు. మమ్మల్ని అయితే టాలెంట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ తొక్కింది. తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ మెయిన్, దాంట్లో కొంతమంది అయితే నాకు దొక్కారు, అనుభవిస్తున్నారు పక్కా. అది ఇంకోటి కూడా మీకు తెలియనే ఉంది, నా టిక్ టాక్ లో ఉన్నప్పుడు కానీ యూట్యూబ్ ఛానల్ అంటే బషీర్ మాస్టర్ ఒక్కడికే ఉంది సోషల్ మీడియాలో. ఆ ఛానల్ కూడా దొబ్బిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. ఎందుకంటే నేను మంచిగా చేసే దాంట్లో ప్రతి ఒక్క టిక్ టాక్ లో ఎదిగిన వాడిని వాడు కింద పడొద్దని చెప్పి వాళ్ళకి ప్రొడ్యూసర్ చేసి ఇప్పుడు కూడా వాళ్ళని లేపుకుంటా వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటా చేసుకుంటూ వస్తున్నా. అది అన్యాయమే కాదు. బట్టలు అయితే వాళ్ళతో బిఎఫ్లో అయితే చేయించట్లేదు, కానీ మంచిగా చేస్తున్నా ఎక్కడికి పోయినా. కానీ ఎక్కడ చేసినా కానీ అంతా ఎట్లా అంటే వీడు ఎదగొద్దు అట్లా. సో ఫైనల్ గా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు 4 రోజులు వైరల్ అవుతుంది, 4 వీడియోలు కనిపిస్తాను, తర్వాత అది మ్యాటర్ మాయైపోతుంది. సో ఇప్పుడు ఒక మాస్టర్ తప్పు చేస్తే అంటే శిక్షలు ఇవన్నీ కోర్టు ఇవి చూసుకుంటారు. బట్ మీ డాన్స్ అసోసియేషన్ కావచ్చు, మా అసోసియేషన్ లో కావచ్చు, తనకు పనిష్మెంట్ ఉంటుందా? ఆల్రెడీ ఇచ్చేసారు అండి. ఇప్పుడు ఆయన ఒక డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ తీసేశారు, ఆయన రాజకీయాలు తీసేశారు. అంతకంటే ఎక్కువ శిక్ష కావాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో పరుగు పోతుంది, వాళ్ళ అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పరుగు పోతుంది. కానీ ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో మంచికి వాల్యూ ఉందా? లేదు కదా. చెడు చేసిన వాళ్ళని ఎక్కువ హీరో లెక్క చూస్తున్నారు. మరి అలాంటి రోజులు ఇవి. ఇక అంతా దేవుడే నిర్ణయిస్తాడు, మనం ఏం నిర్ణయాలు. ప్రజెంట్ జరిగేది కూడా ఏంటంటే, ఎక్కడైనా ఆడవాళ్ళు చెల్లెలు కావచ్చు, అక్కలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడండి అమ్మ. జాగ్రత్త ముఖ్యం. ఎందుకంటే మీకు తెలిసి తెలియని వయసులో, మీకు తెలిసి తెలియని మాటల్లో ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు, మొత్తం వచ్చే వారికి పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటున్నారు. ఇలా చేయమాకండి. ఎందుకంటే మీకు తెలుసు, కలిస్తే కడుపు వస్తుంది, ఏంటి మాట్లాడితే ప్రేమ వస్తుందని. దానికి జాగ్రత్త పడండి. ఓకేనా? ప్రతి ఒక్క లేడీస్ కూడా చెప్పేది అదే. థ్యాంక్ యూ సో మచ్.